అంగన్వాడీలో ఇచ్చిన పాలతోటి ఈరోజు జున్ను అయితే ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. ఇలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. అంగన్వాడీ పాలు ఉంటే ముందుగా 1 కప్పు పాలను అయితే తీసుకున్నాను. అదే కప్తో 1/2 కప్పు వరకు చక్కెరను అయితే పాలలో వేసి ఒకసారి బాగా చక్కెర మొత్తం కరిగించేసుకోండి. చక్కెర ప్లేస్లో బెల్లం కూడా వాడచ్చు. సో దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 3 ఎగ్స్ని మిక్సీ జార్లో వేసి ఒకసారి ఇలా గ్రైండ్ చేసి తీసుకొని పాలలో కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లోకే ఒక స్పూన్ వరకు మిరియాల పొడి అలాగే యాలకుల పొడిని కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి. కుక్కర్లోని కొంచెం వాటర్ వేసుకొని స్టాండ్ పెట్టుకొని ఈ పాల గిన్నెని అందులో పెట్టి మూత పెట్టేసి కుక్కర్ మూతను అయితే పెట్టేసుకోండి. కుక్కర్ మూత పెట్టినప్పుడు బెల్ట్ తీసేసి అయితే పెట్టుకోండి. ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం హీట్లో ఉడికించుకుంటే మన జున్ను అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది. ఇలాంటి సింపుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి ట్రై చేసి కామెంట్ చేయండి.